హలో ఏం పేరేనా ఇది? హలో కిషన్. ఏం పేరు నీది? కిషన్. కిషనా? కిషన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి ఊర్లో? ఇక ముసలి అయిపోయినా నేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అంటున్నా? ఎన్ని సంవత్సరాలు అంటే ముసలి అయిపోయినా నేను. ఏజ్ అయిపోతున్నది. ఏజ్ అయిన నుంచి ఆ కేసీఆర్ మంచిగా చేసింది. ఇప్పుడు ఎట్లుంది మన ప్రభుత్వం? ఎట్లుంది మన ఏం ప్రభుత్వం? బ్యాంక్ మాఫీ చేయలేదు, ఏం మాఫీ చేయలేదు, రుణమాఫీ చేయలేదు, కరెక్ట్ బ్యాంక్ కూడా ఒక్క పైసా రాలేదు. ఇల్లుకి ఇస్తారని అది లేదు. ఏం చేస్తారని హామీలు ఒక్కటి చేయలేదు ఆయన. చెప్తుండు కదా, ఏం చెప్తున్నారు? నెరవేరుస్తున్నాము, పేద ప్రజలకు అందరిని ఆదుకుంటున్నాము. ఆ పైసలన్నీ మా మీద అప్పు తీసుకొచ్చి ఆయన నింపుకుంటుండు. ఏం లేదు, మంచి మంచి ఇల్లు కొడుతున్నాడు. ఏమిటికి వచ్చాయన మరి బస్సు ఫ్రీ చేసిండు. ఉన్న లేడీస్ ను మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకేమున్నది? నువ్వు ఎక్కుతున్నావా బస్సు? ఏమి ఎక్కితే ఏమున్నది? మన చదువు ఆడే కొడితే పడ్డా నేను మొన్న. ఇట్లా నొక్కేసారు, ఆడే నొక్కేసారు. శతగారు మడిచి ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఏమేజ్ ఉన్నది ఇట్లాంటి పడిపోతా నేను. అటువంటి అన్నప్పుడు ఆడలో కొంత ఇది చేసినప్పుడు ఏం చేసాడు? అనవసరం చెప్పి ఆశ్చర్యపడగొట్టి మా గ్యాస్ ఇస్తా, గ్యాస్ పైసలు కొన్ని ఇస్తా, 500 ఇస్తా, 500 రూపాయలు ఇస్తా, మళ్ళీ అంగడికి పైసలు ఇస్తాను, లేడీస్ పైసలు ఇస్తాను. వెస్ట్ మాటలు చెప్పి అంత ఖరాబ్ చేసి పరేసాడు. ఒక్క మనిషికి చిన్న పిల్లకాడికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి అప్పు అయితే దోసుకొని అలా నింపుకుంటుడు. ఆయన రాడు. అది కాదు ప్రభుత్వం మంచి లేదంటావు. మంచిదే ప్రభుత్వము. వాడు చేస్తున్న పనులు చేస్తున్నాడు కదా, ఆయన పని చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ మాఫీ చేసిండు. ఆ మాఫీ చేసిన అదే మాఫీ చేసిండు అంతే. మళ్ళీ వేరే మాఫీ చేయలేదు. కరెంట్ ఎట్లుంది? కరెంట్ ఉంటుంది? ఏం కరెంట్ ఉంటుంది? ఎట్లా ఉంటుంది? కరెంట్ ఉంటలేదు, చక్కగా ఉండలేదు. 24 గంటలు కరెంట్ పోలేదు. ఇప్పుడు వస్తలేదు. ఏం వచ్చినా కానీ లాభం లేదు. ఏం వస్తలేదు కరెంటు. పోతుంది వస్తుంది. ఉన్న ఊర్లో కరెంట్ ఇడిపోయి. మరి పాత ప్రభుత్వం అట్లుండేనా? కరెంట్ మంచిగా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు? కరెంట్ పోలేదు. మనం అప్పు తెచ్చుకోలేము. రుణమాఫీ టైంకి చేసిండు. భూములు రివాల్వ్ చేసిండు. ఒకటి చచ్చిపోతే 5 లక్షల ఆది బోనస్ ఇచ్చిండు. మళ్ళా కాన్పు అయితే కిట్ ఇచ్చిండు, కొన్ని పైసలు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చేసిండు. ఈయన ఏది లేదు, ఈయన మీద రాయిపడా వాడు సత్యరపిడవచ్చు అంతే. ఇక సార్ ఎందుకట్లా తిడుతున్నాయి? మన రాష్ట్ర సీఎం కదా ఆయన. సీఎంఏ సారు. మరి ఏమైనా హెల్ప్ చేయాలి కదా. బ్యాంక్ మాఫీ చేస్తారు, 2 లక్షల కాడి చేస్తారు. కనీసం 2 లక్షల కాడికి చేసి మొత్తం అందరికి చేయాలి కదా. 4 వద్దు చేయలేదు, 12 వద్దున్నది. ఏం చేయబడికి ఆశ కాకపోతే ఏమది? నీకు ఇది చేస్తా, అది చేస్తా, రుణమాఫీ ఇస్తారు. ఇంట్లో పబ్లిక్ మోసపోయారు అంతే, ఏం లేదు. పబ్లిక్ మోసపోయారు పక్కా ఇరు. మళ్ళీ ఆయన రాడు, ఆయన గెలువడు అని ఎవరో చంపేస్తారు కదా. ఇప్పుడు మొన్న అంటున్నాడు కదా ఇంటర్వ్యూలో, నా దగ్గర నన్ను కోసిన ₹1 రాదు నా దగ్గర అని చెప్పేసి. ఇక ప్రభుత్వం ఎట్లా మొత్తం అప్పులోనే ఉన్నది. 2 లక్షలు ప్రాఫిట్ చూపిస్తే మనకి 8 లక్షలు అప్పు ఉంది అంటుండు. నన్ను కోసిన ₹1 లేదు, నేను ఎట్లా నడపాలంటుండు ప్రభుత్వాన్ని. మరి ఎందుకు తీసుకోవాలి? చేతగారు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఆడ ఒక బ్రిడ్జ్ కట్టిండు, ఆయన కాలువ తీసిండు, ఇంతగా తెచ్చిండు ఇల్లు. కానీ ఇల్లు ఇస్తానికి ముఖం లేదు ఆయనకు. మంచి మంచి బిల్డింగ్లు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టినా, ఈ బిల్డింగ్ అప్పు చేసి కట్టినా, కొంత భూమి అమ్ముకున్నా. ఈ ఊళ్ళోనేమో ఇప్పుడు కాగిపరుపుట్ల లీటర్ కప్పలు ఒకటే కదా. వాడు 3 లక్షలు తీసుకొచ్చి ఆ లేని గుద్దలో పెట్టిండు, ఉన్న గుద్దలో పెట్టిండు. లంచం తీసుకొని లంచం తీసుకొని 5-5 లక్షలు వచ్చినాయి ముగ్గురికి. ఆ మదర్ రెడ్డి రాయబడా వాళ్ళ పైసలు ఎక్కడ దొరకకపోతే అల్లనే పడ్డాడు. ఏం చేసాడు సార్? ఇందిరా మన సుందరెడ్డి మేడం చేసింది, ఆ బోరు ఆమె వేసింది. చేయనట్టు కాదు, చేసిన బరాబరి అంటాం. ఆయన చేసింది పనులు వేస్ట్. ఈ పబ్లిక్ చంపుకొని తింటుంటాడు. ఇదే పొరల అప్పు మీద తీసుకొచ్చి అలా నింపుకుంటాడు సార్. ఇప్పుడు ఇల్లు కూడా కొడితే ఎంత కరకలా ఉంటుంది? మనకు ఎందుకులో కొట్టాలి? 3 అంతలో బిల్డింగుల్లో కొట్టిండు, రైతులను పాడు చేసిండు. ఇంకేమన్నది? ఆశకు మోసం. ఆశకు ఏమైందంటే బ్యాంక్ మాఫీ చేస్తానన్నాడు. ఇట్లా ఓట్లేసిన ఆయన కేసీఆర్ చేసిన మాఫీ ఈయననే చేసిండు. అచ్చలో ఇద్దరు 2 సార్లు వచ్చినాయి. మాకైతే అసలుకి కొంతమంది అసలుకి లేదు, అసలు లేదు. నువ్వు ఏం చెప్తావు ఇప్పుడు రేవంత్ రెడ్డికి? ఏమని చెప్పాలనుకుంటే నువ్వేం చెప్తావు? నువ్వు ఏం చేసినావని చెప్తా. ఏం చేస్తావు? మాఫీ చేస్తారు. మాఫీ చేయ ముందు నువ్వు మాఫీ చేస్తే మొత్తం బ్యాంకుల రైతులకు అందరికి చేస్తాను కదా, అందరికి చేయి, నువ్వు వస్తావు. అందరికి చేయకపోతే అనుకో నువ్వు రావు,
అదిగా ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, ఆ మరి ఆయన ఈయనకి ఇప్పుడు ఇంకా 4 ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిందా? ఇంచుమించు 2 అవుతుంది దగ్గర ఇంకా ఇప్పుడు 2.5 ఇంచుమించు. ఇప్పుడు 5 100 నెలలు 3 నెలలు 4 నెలలు అటు ఇటు 2 అవుతుంది అనుకో. 3 సంవత్సరాలు అనుకో. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఎలక్షన్ పడుతుంది. సర్పంచ్ ఎలక్షన్ చేస్తాను, ఇదివరకు దాకా చేయలేడు. ఏం చేస్తాడు ఇంకా? సర్పంచ్ ఎలక్షన్ వెంటనే కావాలి కదా. ఇప్పుడు ఆయన వెనకనే కావాలి కదా. ఒక 1 నెల రోజులకో 2 నెలలకో కావాలి కదా. ఆశ చెప్పి లంచ్ అంటేస్తాడు. రా పో గుట్టుకో బిట్టుకో చంపేస్తాడు వాడు. బేకారు సార్ బాగుపడం. చంపేస్తారా మీరు? పబ్లిక్ చంపేస్తాడు అంటున్నా. చంపేసి అయిపోయింది. ఇంకేమన్నా ఆశ తెరిచేసారు. పబ్లిక్ ఆశ చాలా ఎవరు వస్తే బాగుంటది అంటాం మనం. కేసీఆర్ వస్తేనే బాగుంటది. అంతేనా? చేసిండు ఆయన కొన్ని పనులు చేసిండు. మరి కేసీఆర్ కూడా అప్పులు చేసి అన్నారు కదా అందరు. చేసిండు కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు కాలువ తయారు చేసిండు. పోయి చూసి వచ్చినాం మేము. పోయి ఇడికెళ్ళి ఆ గుట్టు ఉన్నదా, ఇంకా చాలా దూరం అంతెత్తు గుట్టున్నది. ఇక్కడ అంతెత్తు గుట్టున్నది. ఆ గుట్టకు కిందికి లేచిందంటే మామూలు కాదు. అది 2 ఊళ్ళు 5-6 తండలు ఇస్తున్నాయి దాని కింద. ఆ కాలువ పోయి కింది ఇంకా నేను అట్లా ఇడవలేదు. ఇడిచే టైంలో చేసే టైంలో అప్పు చేస్తుండొచ్చు. రైతులకి బతుంటాయి కదా సార్. ఇప్పుడు ఉన్న పంటలు చాలా ఎండిపోయినాయి. బోర్లు పోయలేవు. కొన్ని పోసినాయి, కరెంట్ సక్కర్లేదు. ఏం చేస్తుంటాం? ఇప్పుడు కేసీఆర్ అయితేనే మంచి చేస్తారంట. కేసీఆర్ ఉంటేనే మనం అప్పు తేకుండా రైతు బంధు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎంత మార్కులు ఇస్తాను? ఏం మార్కులు ఇస్తాయి? ఇక ఇంకేమి ఇస్తా? ఏం లేదు. మార్కు కాదు. ఆయన బ్యాంక్ మాఫీ చేయడు. అది కాదు. ఆయన కర్లం నింపుకుంటాడు. అయిపోయా కదా సార్. రేవంత్ రెడ్డి ఉంటే ఏం అడుగుతావు? రేవంత్ రెడ్డి అడుగుతా. ముఖముఖనే అడుగుతా. నాకు ఇప్పుడు 2 లక్షలు చేస్తాడు సార్. 2 లక్షలు మాఫీ చేస్తాడు. అందరు చేయాలి నాకు కదా. మరి 2 లక్షలు ఎందుకు చేయకపోతే ఇంకేదనుకుంటావు? ఏదాకా చెప్పుకుంటా పోతావు. ఆశ నిరాశ అయిపోయి చెప్పు ఏం చేస్తావు? మాటలే అంటావు, చేతలు ఏం లేవంటావు. ఇప్పుడు కేసీఆర్ చేసిన మాఫీకి ఆయన చేసిండు. వాళ్ళకే 2 సార్లు వచ్చింది. మనకు భయం లేకపోయా. రూపాయి ఎంత ఉన్నది చెప్ప. ఇంట్రెస్ట్ మాఫీ చేస్తాను. ఇట్లా మేము డబ్బులు కట్టలేము. మేము లేచినాం ఇండియా బ్యాంక్ నుంచి. బుడ్డి గారి కూటంటే ఇండియా బ్యాంక్ నుంచి లేచినాం. మేము బాగుపడ్డాం ఇండియా బ్యాంక్ నుంచి. కానీ మేము ఎప్పుడు రెగ్యులర్ కట్టుకుంటూ పోతున్నాం. ఏది మన కలపడం కట్టుకోవాలి తెచ్చుకోవాలి. మాఫీ లీడర్లు వాళ్ళు చెప్పేటగల బ్యాంక్ మిత్తి మిరిపోయింది. 6 నెలలు ఒకసారి చేసిర్రు. ఇక దాని మిత్తి కిందికే సరిపోతారు. ఇంకేమైంది సార్? ఇంకేమైంది చెప్పు. ఆ మిత్తి కిందికే ఇంకా ఎక్కువ మిత్తి 6 నెలలకు ఒకసారి చేస్తారు కదా బ్యాంక్ లో. మిత్తి ఇంకా పెరిగిపోతుంది. ఇంకా తగ్గులేదు. కలకాల ఇప్పుడు నోట్లోకి నీళ్ళు రావా? నువ్వు 2 సార్లు తీసుకురావు. నేను ఒక్కోసారి తీసుకోకపోతే అక్కడ తీసుకోకున్నా సరే ఒకసారి మాఫీ కావాలి కదా సార్. మరి ఏపటికి ఆయన చేసేపటికి ప్రభుత్వం చేసేపటికి మాఫీ చేస్తాడు. ఇట్లా అనేక వేసినాం సారు. ఇగో మాకు అన్ని పనులు మాకు మంచిగా అయినాయి. ముందుగా అన్ని పనులు అయినాయి. కానీ మాఫీ అనేటగల ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. అది మన శివం అప్పుడు ఉండేసుడు మన వయసు ఆయన చేసిండు. మొత్తం మాఫీ చేసిండు. ఆయన పోయిండు. సరే ఆయన కొట్టాడి తెచ్చిండు. ఆయన కూడా కొంత మంచిగా చేసిండు. రైతులో మంచిగా చేసిండు. భూమిలో ఇల్లు వచ్చేసింది. మనకు అప్పు దాకుండా రైతు బంధు చేసిండు. ఒకటి చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. దవాఖానకు పోతే దవాఖానలో కిట్ ఇచ్చిండు. ఆరోగ్యశ్రీ ఇచ్చిండు. మళ్ళా అది ఇది మన హరిబోర్లకు కాదు కళ్యాణలక్ష్మి ఇచ్చేసిండు. అదో చేసిండు, ఇది చేసిండు. మస్తు పనులు చేసిండు సార్. ఆయనకి వేయాలి. ఆయనకి ఇప్పుడు అయితే ఎవ్వరు పబ్లిక్ అయితే వేయాలి సార్. నా పేరు శాంతమ్మ. ఎక్కడ పోయి వస్తుంది ఎండ టైంలో? ఈ ఎండ టైంలో అంగడి పోయినా. మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? మా గవర్నమెంట్ నుంచి మాకు ఒక్క పైసా కూడా తెలియదు. అవునా? ఒక్క పైసా నాకు రుణమాఫీ కాలేదు. నాకు రుణమాఫీ అవుతుందేమో అని కాంగ్రెస్ ఓటేస్తే రుణమాఫీ కాలేదు. మాకు కాలేదు. ఇంతకు మన సీఎం ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పేరు గుర్తుంది? గుర్తుంది, మంచిగా గుర్తుంది. గట్టిగా అని చెప్పిండు. గట్టిగా మేకేసిండు.
అంతేనా? అంతే. మీకు 6 గ్యారెంటీలు వస్తలేవా? ఉమ్మ్. అసలు 6 గ్యారెంటీలు ఏమున్నా తెలుసా మీకు? ఏమున్నదో బిడ్డ, మేము ఉన్నాం అడవిలో. మరి ఓటేసినప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే మొన్న జరిగిన ఇంటర్వ్యూలో సీఎం గారు ఏమంటున్నారంటే నా దగ్గర పైసా లేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం అప్పుల పాలైంది, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఆ అప్పు మొత్తం తీర్చడానికే నాకు సరిపోతుంది, ఇంకా కొత్త నేను ఇచ్చిన హామీలు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలా అని చెప్పేసి అంటుండు. దాన్ని మరి మీరు ఎలా చూస్తారు? పిరి బస్ ఎందుకు చేసిండు, ఎవరికి తిరిగితే అందుకు చేసిండు, మరి పిరి బస్ కే పోయినాయి పైసలన్నీ. కేసీఆర్ అప్పు అదే అప్పు, ఆ పిరి బస్ కే అప్పు. తులం బంగారం కూడా ఇస్తాడు కదా. తులం బంగారం లేదు, కళ్యాణలక్ష్మి లేదు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు. మళ్ళా ఇంటింటికి లగ్గం అయితే పుస్తకాడికి వెళ్ళి పంపించిండు, పుస్తమెట్టలు పంపించిండు, 1,00,000 రూపాయలు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు. కాన్పై అయితే సీరలు ఇచ్చిండు, కాన్పై అయితే తినేటందుకు అన్ని వస్తువులు ఇచ్చిండు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు, ఇక ఏది లేదు. మరి ఇంకోసారి నమ్ముతారా రేవంత్ రెడ్డిని మీరు? ఇంకా నమ్మమంటున్నా బెటనే నేనైతే జల్మాన్కి నమ్మ. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు ఈయన ఏమంటున్నా అంటే నన్ను కొట్టినా నన్ను కోసిన దగ్గర రూపాయి లేదు, మొత్తం అప్పులపాలు అయిపోయింది, ఇప్పుడు నీ ప్రభుత్వం నడపాలంటే నేను రేట్లు పెంచక తప్పదు కొన్ని విషయాలలో అని చెప్పేసి అంటుండు. మరి మీరేమంటారు? ఎందుకు రేట్లు పెంచుతాడంట? మాకు నడుతుండా? మేము కూలి చేసి ఆయనకు మళ్ళీ పెట్టాలనా? మేము పొద్దున్న దాకా ఎండల కూలి చేసి అంగడి పోయి కూరగాయలు తెచ్చిన, మళ్ళా ఎండలో చేసి ఆయనకు ఇప్పుడు మందుకు లాగోడికి పెంచుతాడేమో, మళ్ళా కూలి పెట్టి మళ్ళీ ఆయనకు పెంచాలనా? ఇప్పుడు అట్లనే మరి ఇప్పుడు ప్రభుత్వం నడపాలి కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినందుకు నడపాలంటే మరి ఎవరికి మాకు నడపలేడు బిడ్డ, మాకు నడపలేడు, మేము కూలి చేసి బతుకుతున్నాం. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు గన్ని. ఓకే. ఏడు నుంచి ఏడికి పోయి వస్తుంది ఇంత ఎండలా? నేను ఇప్పుడు నీలాపూరి దవాఖానకు పోయి వచ్చిన. ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందా కాంగ్రెస్, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకేం అనిపిస్తలేదు సార్, మాకేమి ఇస్తలేడు. మాకు ఇప్పుడు దాకా రుణమాఫీ చేయలేరు, అందరికేమో 2 సార్లు చేసిండు, మాకు ఒక్కసారి గిట్ట చేయలేరు. మా పిల్లలు లగ్గానికి ఉన్నారు, ఇప్పుడు దాకా లగ్గం చేయలేము, ఏం చేయలేము, అప్పుల పడి ఏం చేస్తాం. అది వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి, అది గిట్ట ఒడ్లు చేతికి రాలేవు. ఇక ఎట్లా బతకాలనో ఏం చేయాలనో మాకే అర్థమైతే. అంటే కొంతమందికి వచ్చినాయి అంటున్నారు కదా, అలాంటి ఈ ఊరేనా లేకపోతే వేరే ఊరోలా? వేరే ఊరోళ్ళు అంటే ఇక వచ్చిన వాళ్ళకి రావచ్చు, మాకైతే ఎవ్వీ రాలేవు. ఎవరిని అడగలేదా? నేను బ్యాంక్ లో పోయి అడిగితే వీళ్ళని అడుగుమన్నాడు, ఇంటింటికి రాయనికి వస్తారు చూడు వాళ్ళు, వాళ్ళకు అడుగు, వాళ్ళకి అడిగినాక మీ ఊర్లో సర్పంచ్ ఎవరు ఉన్నారో వాళ్ళని చెప్పి రాసి వాళ్ళకి ఇవ్వాలంట, అట్లా ఇవ్వమన్నారు. మాకేం తెలుసు అంతకన్నా, మేము చదువుకున్నామా, మేము వెనకటికి గోదలు మేకలు మేపి బతికిన వాళ్ళము, ఆ భూమి దున్నుకుంటా, ఆ భూమి గిట్ట దున్నేదానికి నీళ్ళు లేకపోయా ఎట్లా చేయాలి? మేము 7 బోర్డు రేపిస్తే 7 బోర్డు గిట్ట ఫెయిల్ అయినాయి. బోర్డు నీళ్ళు అవసరం, కరెంట్ ఏం చేయాలి? ఏం తెలుసు మాకు, తెలియకనే అట్లా కదా బాధ మాకు. ఈసారి ఎవరికి ఏమన్నారు, మా తాండోళ్ళు అందరు ఒక్కొద్దికే ఏమంటే అట్లా వాళ్ళు చెప్పినట్టు ఇచ్చినాం. మరి ఇప్పుడు మొన్న సీఎం గారు ఏమంటున్నా అంటే నా దగ్గర రూపాయి లేదు, మొత్తం దివాలా అయిపోయింది తెలంగాణ రాష్ట్రము, ఇప్పుడు నేను అప్పులు ఇంకా ఆల్రెడీ అప్పు 8 లక్షల కోట్ల అప్పు ఉంది, మరి ఇంకా ప్రభుత్వం నడపాలంటే మళ్ళీ ఇంకా అప్పులే కావాలి, సో అన్ని ధరలు పెంచాలి మేము ప్రభుత్వం నడిపించాలంటే అని చెప్పేసి అంటున్నారు. సో ధరలు పెంచితే మరి మీరేమంటారు? ధరలు పెంచవచ్చునా? ధరలు పెంచితే మేము చచ్చిపోవాలి, ఉండి ఏం లాభం? మళ్ళీ మాకే జరంతా మందు గుల్కోలు తెచ్చి వేస్తే పీడ పోతుంది, ఆయన మంచిగా ఉంటాడు. ఏమడుగుతారా ఇప్పుడు ఆయనకు చెప్పాలనుకుంటే మీరు? మాకు రుణమాఫీ చేయాలి, ఇక మాకు నీళ్ళు లేవు, బోర్డు ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి, అందరికి ఇల్లు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నాం, మాకేమి ఇస్తున్నావు? ఏమి ఇస్తలేవు, మాకైతే ఏమి ఇవ్వలేడు ఇప్పుడు దాకా. ఏం రాలేవు మాకు. అవి రైతు బంధు పైసలు ఇచ్చినా గానీ అవి మొండి బకాయి ఉందని ఆడనే పట్టుకురు, ఆడనే కట్టేసి అటే ఇచ్చేసి వచ్చినాం. ఏముందని? ఇప్పుడు మీ ముందు సీఎం గారు ఉంటే మీరు ఏం అడుగుతారు? ఏం అడుగుతాం? ఎట్లా మాట్లాడతాం? ఏం చేసినావు సార్? మాకేం లేదు, ఇప్పుడు దాకా మాఫీ చేయలేవు, ఏం చేయలేవు, మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? పిల్లలు గలగా ఉన్నారు, ఎట్లా చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? మేము ఇప్పుడు
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని చెప్పేసి అంటారు కదా, తులం బంగారం అవి కూడా ఇస్తలేరా? అవి ఏవి ఇవ్వలేదు. నా ఇద్దరు బిడ్డలకు లగ్గం చేసి నా కష్టం మీద చేసిన కానీ ఒక్క రూపాయి గిడ రాలేదు, నాకైతే రాలేదు. మీరు అప్లై చేసిరా? అసలు చేసినాం, చేసినా కూడా రాలేవా? చేసిన గిడ రాలేదు. మరి పోయిన ప్రభుత్వం ఎట్లుండే? అది ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఏది అంటే అది వచ్చింది. అప్పుడు అన్ని వచ్చినాయా? అన్ని వచ్చినాయి, టైంకి వచ్చినాయి అన్ని. టైంకి వచ్చినాయి. ఏందమ్మా మోడీ పైసలు కూడా పెట్టలేదు. మోడీవా? మోడీ పైసలు కూడా వస్తలేదు, రైతు బంధు కూడా సరిగా వేస్తలేడు. ఒక్కసారి వేసిండు రైతు బంధు, ఇక ఓట్లు పైసలు అది రైతు బంధు ఒక్కటేసారి వేస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు వేస్తుండే అట్లా అని ఒక్కసారి ఒక సంవత్సరం 2 సంవత్సరాల ఒక్కటేసారి వేసిండు. ఏం చేస్తాడో ఏమో, మాకు ముంచడానికే గెలిచిండు అట్లా అయింది. మీరు ఎవరికే అంటే ఇక ఎవరు చెప్తే వాళ్ళ కేసు ఎవరి కేసు మీకు తెలియదు ప్రెసెంట్. కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళు 3 సంవత్సరాలు గడపాలి. మేమే మోసపోయినాం వేసి ఏం చేస్తాం? మీరు మైక్ తీసుకున్నాం ఒకసారి చెప్పండి, మీరు ఎందుకు మోసపోయారు అనిపిస్తుంది మీకు? ఓటేసి మోసపోయినాం, ఏం చేస్తాం? ఆయన కేసురా మీరు ఓటు? ఓటు వేయమంటే వేసినాం. అన్ని రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతులు మహిళలకు 2000 అది 500 ఇస్తా అన్నాడు, అన్ని ఇస్తా అన్నాడు. ఏమీ లేడు, ఏమీ లేడు. ఒక్క రూపాయి కూడా అయ్యలేడు. ఒక్కడే ఆ బస్ లో అయితే కొట్లాడుకొని వస్తుండ్రు. ఫ్రీ బస్ అయితే ఫ్రీ బస్ పెట్టిండ్రు. అది కూడా రోజు తిరుగుతున్నామా సార్? మేము రోజు తిరుగుతున్నామా? అట్లానే చెప్పినాం. మేము రైతు పని చేస్తాం, పొలం పని చేస్తాం. ఏమంటుంది తెలుసా, నేను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలా ఫ్రీ బస్ అని కొన్ని చెప్పినా కదా, కొన్ని అయితే అమలు చేసినా కదా అని చెప్పేసి అంటుండు. ఇంకా కొన్ని మెల్లగా అమలు అయితే, ఎందుకంటే రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చి నేను పెట్టలేను, ఈ అప్పులు కట్టుకోవడానికే మొత్తం సరిపోతుంది. ప్రస్తుతానికి నేను ఏవైతే హామీలు ఇచ్చినానో నాకు ఫ్రీ బస్సులు లాంటివి అయితే మీకు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటుండు. ఒకటే ఫ్రీ బస్ పెట్టి ఫ్రీ బస్ వేసినా అంటుండు. ఒకటే ఫ్రీ బస్ వేసిన అంటుండు. ఎట్లా బతకాలే మేము? అందరూ మా పోరలు కూడా చదువులేదు. మేమేం డ్యూటీ చేస్తలేము, మేమేం డ్యూటీకి పోతలేము, పని చేసేటోళ్ళము. మేము ఎప్పుడో దవాఖానకు పోతేనే మాకు ఫ్రీ బస్. అందులో కూడా దొబ్బి చేస్తారు. నిలబడి పోవాలి, నిలబడి రావాలి. తీసుకున్నాం అందులో బస్సులో. మేము ఆటోలో పోయి వస్తున్నాం. ఆ బస్ కు ఏంటంటే అటు బండి మీద పోయి వస్తున్నాం. ఆపుతలేరు, సీట్ కూడా ఇస్తలేరు బయట. మరి ఎట్లా ఇప్పుడు మీరుంటే మరి ఏం చెప్పదలుచుకున్నామా? ఏం చెప్తాం అంటే మీరు ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు గడపాలంటే 3 సంవత్సరాల్లో మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అయినా అప్పులు అయిపోయినాయి. నన్ను ఘోషణ దగ్గర రూపాయి లేదు నా దగ్గర. రూపాయి లేకపోతే ఎందుకు గెలిచినావు? ఎందుకు గెలిచినావు? నీ శాత అయితేనే గెలు. నీ శాత కాకపోతే పక్కకుండే నువ్వు పక్కకుంటే శాతనైన వాళ్ళు చేసుకుంటుండే. ఎందుకు చేసినావు? అట్లా చేస్తుండే. ఆయన మొత్తం అప్పు చేసిండు. ఆయన అప్పు అన్న చేస్తుండే, ఏదన్నా చేస్తుండే. ఆయన ఇప్పుడు కొట్లాడతానికి మాకు ఉంటుండే. ఇప్పుడు ఏమైనా కొట్లాడాలి ఆయనతోని మేము? అంటే అప్పు చేసినా మీకు పెట్టిండు, ఇంత కొద్ది గొప్ప పెట్టిండు కేసీఆర్. పెట్టిండు, అసలు ఏం పెడతలేడు. ఏం పెడుతుండు? అంతే కలమెల్ల చేస్తుండు. మాకు దవాఖాన గిట్ట పైసలు ఇస్తాడు కేసీఆర్ ఉన్నప్పుడు. పోతున్నాయి. 2 నెలలు అవుతుంది ఒడ్లు వరి కోసి. 2 నెలలు అవుతుంది. లాస్ అయితే ఆయనకి చేసేది ఏముంది? మేము లాస్ కావాలి. ఆయన గడ్డ మీదనే ఉన్నాడు, మాకే బయలుదేస్తుండు. ప్రభుత్వం అసలు మీకు నచ్చట్లేదు? మాకు నచ్చట్లేదు, మాకు అసలే నచ్చట్లేదు. ఇన్ కేసు దిగిపోతే ఎవరిని ఎక్కిస్తారు మీరు? కేసీఆర్ నే ఎక్కిస్తాం. ఆయన పాలన మంచిగా ఉందా మీకు? ఆయన పాలన మంచిగా ఉంది మాకు. మన సీఎం ఎవరు? తెలంగాణ సీఎం ఎవరు? ఇప్పుడు ముందర కేసీఆర్ ఉంటాయి. గుర్తుంది. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నా మీకు? మాకేం మంచి చేయలేడు, ఏం చేయలేడు మంచి. 2 సంవత్సరాలు అయింది కదా, నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు? 2 సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా ఇంచుమించు. సో మీకు ఏం మంచిగా అనిపించింది? నాకేం మంచిగా అనిపిస్తుంది. ఆయన ఏం చేసేది ఒక్కరు కూడా చెప్పిన హామీ ఒక్కరు కూడా చేయలేడు. ఆయన ఏం చేయలేడు. ఏం చేసినా గ్యాస్ కు 500 ఇస్తాను, అది కూడా చేయలేడు. ఇంట్లో ఉన్న లేడీస్లకు 2500 అకౌంట్ లో ఇస్తాను, అది కూడా చేయలేడు. ఎవడ వేసిందని
2 లక్షల లోపల మొత్తం మాఫీ చేస్తాను. నాది ఖాళీ 1,16,000 ఉంది. అది కూడా కాలేదు. అది కూడా కాలేదు. ఏం చేయాలి మరి మీరు ఎవరిని అడుగుతలేదా? ఏం కాదు బ్యాంక్ లో పోయి అడిగితే 2 పోయి వానికి అడుగుపోండి రేవంత్ రెడ్డికి పోయి అడుగుమంటారు. అట్లా అంటారు. దానికి ఏం సమాధానం చెప్తా? ఓటు వారికి వేసిండు, ఆయనకి వేసినా కానీ ఇప్పుడు నీకు వస్తలేదు. అయితే వస్తలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక వాటితో అయితే చేస్తాను, లేకపోతే చేయకపోతే మళ్ళా నెక్స్ట్ సారి కేసీఆర్ వస్తాం. బరాబర్. మరి మీకు పథకాలను అందినాయా మంచిగా? ప్రీవియస్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మీకు? మంచిగా ఉండే అప్పుడు. మంచిగా ఉండేనా? అంటే అన్ని అందినాయి అప్పుడు? కరెంట్ అయినా కానీ కరెంట్ బిల్ అన్ని మన రుణమాఫీ, మన రైతు బంధు బీమా పైసలు ఇస్తారు, భూమి పంట పైసలు, అది 6 నెలలు బరాబర్ వచ్చింది. అది ఒకటి బరాబర్ వచ్చింది. మోడీ ఇచ్చింది 2,000, అది బరాబర్ వచ్చింది. ఈయనతోని ఇప్పుడు దాకా గెలిచినప్పటి నుంచి ఒకటేసారి ఇచ్చిండు, మళ్ళీ ఇవన్నీ లేరు మన రైతు బంధు పైసలు. ఇక్కడ కూడా కరెంట్ ఊకే పోతుంది, మరి ఆ కరెంట్ కూడా వస్తలే ఇక్కడ? కరెంట్ మంచిగా వస్తుంది. వస్తుందా కరెంట్? కరెంట్ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. కరెంట్ అని బాధ లేదు మాకు. కానీ ఈయన కొంతమందికి అన్నం పెట్టినావు, కొంతమందికి అన్నం పెట్టలేవు. అట్లా అదే ఉంది. అట్లా ఏం లేదు, చెప్పిన అదే ఉంది కథ. అట్లా ఏం లేదు. ఆయన మాట్లాడుతుండే కొంతమంది నాకు అన్నం పెట్టినావు, ఆయనకు జిల్లా వారికి అన్నం పెట్టలేవు. మీరు అడగలేదా నాకెందుకు పెడతలేవని? అడగాలి కదా, ఇప్పుడు అడిగితేనే అడగాలి. మేమంటారు లీడర్ దగ్గర అడగాలి. లీడర్ పని చేస్తారు. లీడర్ మాట వింటున్నా ఆయన. వాందే పొంగుతుడు, వాందే ముందు ఏదో గెలిచే చూసినావు. ఒక తుల బంగారం ఇస్తాను, ఇచ్చిండా? ఏమైనా ఇచ్చిందా? ఏలేదు కదా. మళ్ళా అది ఇస్తా అన్నాడు, అది కూడా కాలేదు. ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు కూడా కాలేదు. ఇల్లు ఎవరికైనా ఇచ్చిరా? మరి ఇప్పుడు ఏమంటున్నా రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అప్పు చేసిపోయింది, అప్పులు కట్టడానికైనా సరిపోతుంది. కేసీఆర్ చేసిన అప్పుని తెలుపుతున్నా, కేసీఆర్ చేసిన అప్పుని తెలుపుతున్నా. మీకు ఒక్కొక్కరి 500 ఎకరాల భూమి ఉంది ఒక్కొక్కరికి. వానికి రైతు బంధు ఎందుకు? వానికి అదే భూమి వానికి సారు, అది ఎందుకు పెట్టడు? వానికి పెట్టవద్దు వానికి. వాడు చెప్పింది మాట. ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నోనికి, 2 ఎకరాలు ఉన్నోనికి, 4 ఎకరాలు ఉన్నోనికి వాని పెడుతున్న పైసలు. ఎక్క భూమి ఉన్నోనికి పైసలు పెట్టలేడు. ఇదే బాధ ఉంది. ఈసారి నాకు 2 సార్లు 2 విడత పైసలు పడేది, ఒకటే విడత పడేది. ఆయన గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఒకటే విడత వచ్చింది. ఏడ వచ్చింది? అదే అప్పుడు ప్రభుత్వం మొత్తం అప్పులు ఉంది కదా. అప్పులు ఉంటే ఏమంటున్నా అంటే రేట్లన్నీ పెంచాను కానీ నేను కట్టలేదు. ఆయన ఒకటే మాట, పథకాలు ఏమొస్తాయి? ఒకటే మాట అంటాడు. ఇప్పుడు నేను అడిగే కానీ ఇప్పుడు ఫోన్ లో చూస్తున్నాను అంతే మాట. నేను అయ్యా నేను మాత్రము ఈ కేసీఆర్ చేసిన అప్పు నేను తెలుపుతున్నా అంటుండు. కానీ మాకు తుల బంగారం ఇస్తానని చెప్పిన రోజు వాస్తవమే. మాకైతే ఇప్పుడు మాత్రం మాకు ఏం సాయం చేయలేడు. మాకేం సాయం చేయలేడు ఆయన. ఆయన మాఫీ కొంతమంది మాఫీ రాలి, రాకపోతే మంచిగా కోపంగా మనం బంతిగా 4 కూర్చున్నాము. నీకు ఇద్దరికి అన్నం పెట్టకపోతే ఇద్దరికి అన్నం పెడతావు, అప్పుడు నీకు ఇద్దరికి రేసం రాదా? మరి నువ్వేం చేసినావు? నీకు బస్ ఫ్రీ చేయమని ఎవరు అన్నారు? మేము అన్నామా? అది కూడా ఎత్తేస్తాడంట కదా, సరిపోక అది కూడా ఎత్తేస్తా. బస్ లో పోతే మన పైసలు ఇవ్వాలి, చక్కగా మనం అనగా నిలబడాలి. ఆడలకు ఫ్రీ, అయితే రాజ్యం ఆడలకు. మనకి లేవు అంటే లేవారు. అట్లా నీకు పెట్టమని చెప్పినామా? మీ అందులో నువ్వు ఏం చేసినావు? ఒక మాట సన్న బియ్యం ఒకటి ఇచ్చినావు. ఇప్పుడు సన్న బియ్యం కూడా 60 రూపాయలు చేస్తా అంటుండు కదా. ఇప్పుడు 30 రూపాయలు ఉన్న బియ్యం 60 రూపాయలు చేస్తాడంట ప్రభుత్వం నడపడానికి. 60 రూపాయలు ఏడా మనం ఒకటి తీసుకోనా? చేస్తా అంటుండు, ఇంకా చేయలేదు. అట్లా చేస్తే గానీ మనం నడపలేము, అంత అప్పుల్లో ఉంది అంటుండు. మరి ఏమంటారు? ఆయన అంతా చేసేది మొత్తం బస్సులని మొత్తం లాస్ అవుతుండు. వానికి డిమాగ్ లేదు కానీ బస్సులు ఫ్రీ మొత్తం ఏం తక్కువ బస్సులు నడుస్తున్నాయి. అందులో పోతుండు మొత్తం, అందులో పోతుండు మొత్తం. ఈ బియ్యం గురించి కాదు, నీకు సన్న బియ్యం పెట్టి మనం చెప్పలేము మేము.
దొడ్డు బియ్యం మేము తినేటో దొడ్డు సన్న బియ్యం మేము 4 సార్లు తిన్నాం ఒక రోజు. మాకు సరిపో మేము గాడి కష్ట చెట్టు చూడు గాడి కష్ట చేసేటని మేము సన్న బియ్యం మాకు అవసరం లేదు. తినేటోడికి పెద్ద పెద్ద లీటర్ వాళ్ళకు పెట్టుకో కానీ మేము గాడి కష్ట చేసాను. మాకు అది మాకు రొట్టె అది దొడ్డు బియ్యం ఉంటే అదే సార్ నాకు. కానీ నువ్వు చెప్పిన హామీ అన్నారు నువ్వు ఏం చేసినావు? కొంతమందికి 2 లక్షల నుంచి మాపి మీద ఉన్న వాళ్ళకి కట్టుకోవాలని చెప్పాము. నాకు 2 లక్షల లోపలనే ఉంది, 1,16,000 ఉంది. మరి మీద పైసలు నాకు రానా వద్దా? రాలేదు. దానికి ఏం చేయాలి చెప్పు? బ్యాంకులో పోయి అడిగితే ఏమంటే సార్ ఆ 2 రోజులు పోయి ఆయన అడుగుకుంటారు. బ్యాంకులో అట్లా చెప్తే ఇక మాట ఏడ ఉంది. ఇక మరి రేట్లు పెంచితే గానీ ప్రభుత్వం నడపలేమంటే దానికి మీరు ఏమంటారు? నువ్వు రేట్లు పెంచుకో అన్ని పెంచుకో. ఒక్కటి మాట మాకు ఏముంది తెలుసా? నువ్వు ఒక్కరికి అన్నం పెట్టావు కదా నీకు మాపి అని అనుకో అందరికి అంతే చేసి 2 లక్షల దాకా చెప్పిన నోట్లోకి వెళ్ళి అది చేసుకో. తత్మీరి వాళ్ళ ఇష్టం ఉంటే కట్టుకొని మీద పైసలు కట్టుకొని అది తెచ్చుకుంటాడు అంతే. కానీ నువ్వు కొంతమందికి ఇస్తావు, కొంతమందికి 1,00,000 లోపల ఉన్న వాళ్ళకు కూడా నువ్వు ఏమంటే 2 లక్షలు నువ్వు చెప్పినావు హామీ ఇచ్చినావు. కానీ 1,00,000 లోపల ఉన్న వాళ్ళకు కూడా నువ్వు పైసలు అంటే ఏం మాట అవుతుంది నీ లెక్కనా? ఆ ఇల్లు అయితే ఏకమైనా సరే అది ఉండేది, అది కూర్చొని దాని మీద కప్పుకొనేదో బతుకుతాం. కానీ నువ్వు చెప్పింది మాట ఏం చేసినావు? అంట కేసీఆర్ చెప్పింది ఏకపోతే నెక్స్ట్ ఏమంటారు? మళ్ళీ కేసీఆర్ చేసిన అంత దాని మీద మించి వేరే పని ఏం చేసినావు? ఒకటే మాట జాబులు ఇచ్చిండు, జాబులు ఇస్తా అన్నాడు. ఏడా ఏమనికి ఇచ్చిండు, ఆడ చాలా మందికి ఇచ్చిండు అంటుండు. ఏడా జాబులు ఇచ్చాను ఈయన కూడా అట్లానే అన్నాడు. కేసీఆర్ కూడా ఇల్లు కడతా అని అప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిందా? ఇప్పుడు మస్తు 18 అణ వస్తాయి ఊరి కింద. ఎవరికైనా కేసీఆర్ ఇల్లు వచ్చిందని ఒక్క మాట అంటున్నాను ఈ ఊర్లో. ఏం పేరే మీ? సికిందర్. మీది? గోపియా? ఓకే. ఎడికి పోయి వస్తారు? కోపు నుంచి. ఎంత దూరం నడుచుకుంటూ పోతారు? నేను చూస్తా చాలా మంది పెట్టుకొని అదే అడవికి నడుచుకుంటూ వస్తారంట. ఈ టైంలో కూడా అట్లా నడుచుకుంటూ వస్తారు, అంత కష్టపడుతారు ఎందుకు? ఎంత వస్తాయి మీకు అట్లా పైసలు? 250 రూపాయలు పడుతుంది. నడుస్తారు అట్లా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం పోయి పని చేసుకుని వస్తారు. 200 రూపాయలు. 200. మరి ఇప్పుడు మన సీఎం ఎవరో తెలుసా మీకు? రవీందర్ రెడ్డి. ఓకే. అయితే ఇప్పుడు అందుతున్నాయి మళ్ళీ పథకాలు అందుతున్నాయా? బియ్యం అందుతున్నాయి, కొంతమందికి సన్న బియ్యం కూడా ఇచ్చిండు. మన కరెంట్ కూడా ఫ్రీ చేసిండు. మన ఇంకా బ్యాంక్ మాఫీ చేసిండు. కొన్ని అయినాయి, కానీ అన్ని కాలేవు. చేస్తానే ఉంటారు. మొన్న ఇంటర్వ్యూ చూసిరా మీరు? ఏమంటున్నా అంటే ఇప్పుడు పైసలు లేవు, ప్రభుత్వం నన్ను కోసిన రూపాయి రాదంటున్నారు. విన్నారా మీరు? మొన్న అన్నారు కదా. మరి ఇప్పుడు దాని ప్రభుత్వం నడపడానికి కోసం ఏమంటుండే ఆయన? 30 రూపాయలు ఉన్న బియ్యము 60 రూపాయలు చేస్తాను, అట్లా అన్ని రేట్లు పెంచేస్తా అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? మళ్ళీ పెంచవద్దు, అట్లా పెంచవద్దు. బస్సు తీసేస్తుండు ఆల్రెడీ. బస్సు ఆల్రెడీ నష్టాలు పోయినా తీసేస్తుండు. ఆ పథకం ఎత్తేస్తుండు. మళ్ళీ దాంతో పాటు రేట్లు కూడా పెంచుతారంట. ఎందుకంటే మరి ప్రభుత్వం దివాలా చేసింది. ఇప్పుడు నడపాలంటే మొత్తం అదేం వస్తలేదు. మరి ఇప్పుడు అది చేయాలంటే అన్నిట్లో రేట్లు పెంచాలంటుండు. మనం ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మరి చెప్పండి మీరు. ఏం ఏం పెంచదు. కేసీఆర్ ఎట్లా చేసిండో అట్లా చేసుకోమను. 2.5 సంవత్సరాలు ఆడికేసి ఆకులు ఎట్లా రాలితే అట్లా రాలిపోతాడు. అంతేనా? అంతే అయిపోయారు. కేసీఆర్ మొత్తం 80 సీట్లతో వస్తాడు. కేసీఆర్ 84 సీట్లతో బయటపడతాడు. 84 సీట్లతో పడతాడు. అంతగానం రైతు బంధు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, సాది మొబైల్ ఇచ్చిండు, ఒక మనిషి చేస్తే పోతే 5 లక్షలు బీమా ఇచ్చిండు. ఉపాధి హామీ ఇది గల 24,000 ఉపాధి హామీ పడ్డది. టక్క పడ్డాయి పైసలు. రైతు బంధు ఏలాకు పడ్డాయి. 1,000 ఎత్తేసిండు. ఇప్పుడు మొన్న 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. గాడికి అయినాయి. మొన్న 15,000 చెప్పిండు, 6,000 వేసిండు. అంతే పథకం అంతా జీరో. 6,000 జీరో పెట్టి ఇప్పుడు 4 ఎకరాలకు రైతు బంధే పడలేదు. ఇల్లు కట్టుకురా? ఇల్లు ఏం వెనకటికి సొంత 6,000 ఏడ ఇంత గుడిసె చూపెడుతున్నా ఎవరికి రాలేవాడ. అంతేనా? రుణమాఫీ అయిందా మీకు? కొంచెం ఆయన నెలకు అయినాయి, కానీ జీరో అయినాయి. అంతేనా? మరి ఇప్పుడు మీరు ఏం అడగదలుచుకోరే ప్రభుత్వం? ఏం అడగదు, ఏదో గడుపుకోమను. ఏం అడగ
సున్నా, ఓటు రాదు పోటు రాదు. మంచిగా చేయమని చెప్తున్నాం, దేశానికి మంచిగా చేయి. 160 ఉండే బీరు దోశ చేసిండు, అందులో తీసుకుంటూ పైసలు. ఆ రైతు చేయమంటున్నాము. అంత దుబారా మాటలే అవి. మీ ఊరికి ఏమైనా వేసారా మళ్ళీ ఇక్కడ? ఎట్లా ఉన్నా చూడు, ఆ రోడ్డు చూడు. ఎప్పుడు వేసి రోడ్ అది కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్డు లేదు, డాంబర్ లేదు, ఏం లేదు. ఏం లేదు. మరి మీరు ఎవరైనా అడిగిరా? మీరు ఎప్పుడు మస్తు అడుగుతారు మొత్తం. ఆడ మా సీఎం కానీ ఈడ ఎక్కువ సీఎం అయిపోయింది. అంతేనా? ఆడ సీఎం ఎట్లనో ఈడ ఇంత సీఎం అయ్యారు. అవునా? ఇక్కడ ఇక్కడ ప్రజలు చేయనిస్తలేరా? పార్టీ నుంచి పార్టీ నుంచి. ఏ పార్టీ ఉంది ఈడ? కాంగ్రెస్ ఉంది ఎక్కువ. ఈడ కాంగ్రెస్ ఎక్కువ ఉందా? అయితే వాళ్ళు చేయనిస్తలేరు. ఆ చేయనిస్తలేరు, వాళ్ళు చేస్తలేరు. అది ఆ సీఎం ఎంత ఉన్నదో ఆ సీఎం కన్నా మాత్రం ఎక్కువ సీఎం అయిపోయింది. అంతేనా? ఎవరు పని చేస్తలేదు అంటారు. ఏం చేద్దామంటారు? ఏం మళ్ళా టీఆర్ఎస్ రావాలి పక్కా. టీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ అన్ని పథకాలు అంతాయి. రైతు బంధు, రైతు భరోసా, మంచి చచ్చిపోయిన 5 లక్షలు పింఛని టకా అన్ని అంతాయి మళ్ళా. లేకపోతే మళ్ళా గంగలా కలిపేస్తాడు. మళ్ళీ అట్లనే ఎవరు ఎండిపోతాయి, నీళ్ళు దాడు పిల్లాడు. ఇకే మస్తు లాస్ అయిపోయా. లారీ ఆయన ఉన్నప్పుడు అమ్దానగా మన అంతరం గేటు తాకినాయి. ఇప్పుడు తాకుతున్నాయా ఈ రెసిపీలో? ఏం చిను తాకుతున్నాయా? సార్ ఇటుకే సార్ పరిపాలన రవీంద్ర రెడ్డి 2.5 సంవత్సరాలు ఉన్నాయి కదా. 2.5 మనం చాలా మునిగిపోతాం కదా. ఇంకా మునిగిపోతాం. మరి ఏమంటారు దాన్ని? ఎట్లా ఆపుదామంటారు? వానికి కూడా పడతారు వానికి కూడా పడతారు. మంత్రులు లేరా? ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఏం చెప్పదలుచుకోరు? అట్లా మేము 1 రూపాయి పెంచొద్దు. ఈ కాడికి బీరు 30 రూపాయలు పెంచిండు. ఒక రోడ్డు కూడా వేస్తలేడు. మొత్తం అడిగి మేము నెల 2 నెలే ఒక దాటి నుంచి 1 రూపాయి పైసలు పడలేదు. రూపాయలు కూడా ఏం లేవు. బంద్ చేసిండు. ఇంకా వారం బంద్ అంట. మరి ఎట్లా? మరి వారం ఎట్లా బతుకుతారు మళ్ళీ? ఏం చేయాలి? మాకు అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. నువ్వు మా కెమెరా తీయమని తీస్తున్నావు. అది సరే, అక్కడ వరకు తీద్దాం వీడియోని, అక్కడ తీసుకోదాము. అలా ఏం చేస్తారో చూద్దాం. మళ్ళీ ఇంకేమైనా చెప్పదలుచుకో? మూసుకోపోయినా అయిపోయా. ఏం పేరేనా ఇది? నా పేరు జగ్గా. అవునా? ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? ఎట్లా నడుస్తుంది? ఏది అయితలేదు. మన సీఎం ఎవరో తెలుసా ఇంతకు? మన సీఎం ఎవరు ఇప్పుడు? ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గుర్తుంది అయితే పేరు. ఓకే, మరి ఏం చేస్తలేడా మీకు? ఏం చేస్తలేడు. ఇప్పుడు వచ్చి దగ్గర సంవత్సరంకి ఎక్కువ అయిపోయింది కదా. 2 సంవత్సరాలు అయితే. మరి పథకాలు గిదకాలు ఏం అందలే మీకు? ఒక్కటి కూడా అందలేదా? అసలు ఒక్కటి కూడా అందలేదా మీకు పథకం? ఏం అందింది? ఏం అందరు అవి రైతు బంధు అంటే ఎకరాకు 2 ఎకరాలకు 4 ఎకరాల దాకా వేసిండట. ఇక మీద ఉండి వేయలేడు. మీకు రాలేవు అయితే? అవునా? రైతు బంధు అసలు రాలేదు. ఎకరా ఉండే ఎకరా పడ్డాయి. ఇక 4 ఎకరాలు 4 ఎకరాలు ఉంది కదా, అది పడలేవు. అవి పడలేవు. మరి అడగలే మీరు పోయి? అడిగితే మీదకి వస్తేనే ఇస్తాం అంటారు. అంతేనా? మరి పాత ప్రభుత్వం ఎట్లుండే? పాత ఏమో ఒక పార ఇస్తుండే ఆయన. ఇస్తున్నాయనా? ప్రభుత్వం సీఎం ఎవరు? అది ఆయన కేసీఆర్. ఆయన మంచిగా చేసిండా? మంచిగా చేసిండు. ఉన్నప్పుడు నీళ్లు గాని, కరెంటు గాని, రైతు బంధు గాని, దళిత బంధు గాని అన్ని చేసిండు. అన్ని చేసిండా? ఇప్పుడు ఉన్నాయన చేస్తాడా? ఇప్పుడు చేస్తాడు కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా. నువ్వేం చెప్తావు ఆయనకు? నువ్వేం చెప్తావు ఆయనకు? నేను అడిగినప్పుడు ఇట్లానే చెప్తా. ఇప్పుడు అడుగుతున్నావు మేము, ఇప్పుడు మీడియా కదా, ఇప్పుడు ఇది ఆయన వరకు పోతుంది. నువ్వేం చెప్తావు? ఏం చెప్తా? అదే ప్రభుత్వం ఉండాలి అని చెప్తా. ఏది? కేసీఆర్. అట్లా కదా. ఇప్పుడు నీకు ఏమేం పథకాలు కావాలి, నీకు ఏమేమి వస్తలేవు, అందుతలేవు. ఏం మాఫీ మా తాతల నుంచి మాఫీ కాలేవు. మాఫీ కూడా చేయలేరు. రుణమాఫీ కాలే, ఏది కాలే. ఆయన వాళ్ళకి 2 మాటలు అయినాయి, మాకు కొట్టి కూడా కాలే. అయిన వాళ్ళు అంటే ఈ ఊరోళ్ళేనా? ఊరోళ్ళు తండలు ఊరు కూడా అయినాయి. తండలు నాకైతే మాకు కూడా అయితలేదు. నేను మొన్న నాకు ఫోన్ చేసి బ్యాంకులు ఫోన్ చేస్తే నేనన్నా ఇక అందరికి నాకెందుకు కాలేదంటే ఇటు వచ్చి అడుగు అంటుంది ఆమె. నేను పోలే అడగలే. పైసలు ఉంటే ఆడ పోయి కట్టాలి, రుణమాఫీ చేయాలి అని చెప్తుంది ఆమె. ఏమొస్తలేవు. మరి మాఫీ కాలేదు, ఈ రైతు బంధు కూడా పడలేదు మాకు. మరి వచ్చే ఎలక్షన్ లో ఎవరిని ఎంచుకుంటావు నువ్వు? ఇప్పుడు ఆయననే మంచిగా చేసిండు కేసీఆర్. ఆడబొర్రలు కూడా అది
అది 1,00,000 రూపాయలు ఆ, కళ్యాణ లక్ష్మి అది కూడా వేసాడు అది చేసిండు మా పిల్ల ఒకటి అయింది కదా పెళ్ళి అయితే ఇచ్చిండా? ఆ. షాదీ ముబారక్ అని చెప్పి ఇప్పుడు ఏమి ఇస్తున్నా? ఇప్పుడు ఏమైనా ఇస్తున్నా మరి రేవంత్? ఇప్పుడు ఎవరు లేదు తులం బంగారం ఏం లేవా? ఏం లేదు అయితే ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలా రేవంత్ రెడ్డి అంటుండ అనమాట, ఇప్పుడు నన్ను ఓసిన ₹1 లేదు నా దగ్గర, ప్రభుత్వం మొత్తము ఎల్ల చేసింది, ఉమ్. మరి ₹1 లేదు, ప్రభుత్వం ఎట్లా నడపాలని అంటుండు. ఉమ్. దానికి నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఆయనకు చేస్తాను చేసిండు కదా ఆయన ఆ, నేను చేస్తా అని చెప్పిండు ఆ. చేయాలి కదా ఆ, మరి ఇప్పుడు లేవంటుండు పైసలు, దానికి నువ్వేమంటావు? లేవంటే ఇప్పుడు ఆయన బాగానే వస్తుంది ఆర్డర్ చేసుకోవాలి ఆ, రాజరికం చేసేయాలి అంతే, రాజీనామా చేయాలంటావు. అవు మరి ఆ, నాతో కాదు ఇది ఆ, నా నుంచి కాదు ఆ. ఊకోవాలి అయితే ఇప్పుడు నీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లా ఎవరైతే బాగుంటది, మళ్ళీ ఎవరు వస్తేనే మనకు బాగా జరుగుతుంది ఆయన కేసీఆర్ ఉంటేనే పని అవుతుంది అండి కేసీఆర్ ఉంటేనే పని అవుతుందా? ఏం పేరేనిది? నా పేరు రాములు. ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు? అనిపిస్తలేదు ఆ? అనిపిస్తలేదు ఎందుకట్లా? కాదు అయితే అయితలేదు ఏ పని అయితే లేదు ఏ పని అయితే ఏ పని అయితే లేదు. ఇంతకు సీఎం పేరు అయితే తెలుసా నీకు? వయసు ఉన్నప్పుడు పని నడిచింది. ఇప్పుడున్న సీఎం పేరేంది? ఇది కాదు ఇప్పుడున్న సీఎం పేరేంది? దేవేంద్ర రెడ్డి. దేవేంద్ర రెడ్డి. ఆ, ఓకే, ఆ. మరి ఏం నచ్చుతారు ఎందుకైనా? ఏం మన నడుస్తుంది పబ్లిక్ కూడా నష్టపోతుంది. ఎందుకట్లా? ఏం చేస్తావు బస్సులు పేరు పెట్టినాక బస్సులు పేరు పెట్టినాక ఏం నడుస్తుంది? బస్సులు ఫ్రీ పెట్టినందుకు మీకు నచ్చుతలేదు. నడుస్తలేదు పైసా లేదు కదానా వేరే ఏమి ఇస్తారే? ఏమి ఇస్తలేడు. రైతు మంది ఇస్తాను సగం మందికి ఇస్తాను సగం మందికి ఇస్తాడు. రుణమాఫీ అంతే రుణమాఫీ లేదు. మరి ఇంకేముంది? ఇప్పుడు నీకు ఏ పథకాలు రాలేదు? ఏం రాలేదు. ఎందుకట్లా వాళ్ళు అడగలేవు మరి? ఇంకేం అర్థం ఒక్కళ్ళు పడితే ఒక్కటి చెప్తాడా ఆఫీసర్లో? మరి ఇప్పటికి సంవత్సరం అయింది కదా, నారా అయింది ఇప్పటికి ఒక్క పథకం కూడా రాలేదు. ఏం కాలేదు. రుణమాఫీ కానీ రుణమాఫీ ఒక్కొక్కరిగా 10 మంది నాకు ఒక్కొక్కరికి అయింది. రాలేదు, నీకు రాలేదు. రాలేదు. మరి ఎట్లా? మరి పాత ప్రభుత్వం ఎట్లుండే? పాపతో మంచిగా ఉండేది. మంచిగా ఉండే? మంచిగా ఉండేది. ఏమి వచ్చినాయి? మంచిగా అన్ని అన్ని మంచిగా కరెంటు అన్ని నీళ్ళ సౌకర్యం కానీ ఏది అయినా కానీ అన్ని మంచిగా ఉండేది. అన్ని సౌకర్యం. మరి ఇప్పుడు ఎట్లా అంటావు? ఎట్లా అంటాము ఇక పబ్లిక్ చేతులు ఉన్నాయి మన చేతులు. మరి ఇప్పుడు మొన్న నువ్వు చూసినా న్యూస్, నా దగ్గర నన్ను కోసిన ₹1 లేదంటుండు. మరి మరి ఎట్లా? ఎట్లా అంటే ఇది రాజీనామా చేయమని. రాజీనామా చేయమంటావా? మరి నువ్వైతే ఏం సలహా ఇస్తావు ఆయన? ఏం సరే లేదు రాజీనామా పెట్టి ఇంటికి పోమని. అంతేనా? మరి ఇంకేమిస్తావు? మరి మన తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే మంచి చూసుకుంటారు? ఎవరైతే మంచి చేస్తారంటే కాంగ్రెస్ వాడే మంచి చేస్తాడు. అది వయసే వైఎస్ఆర్ వయసు చేస్తాడు. కేసీఆర్ కూడా మంచి మా ఆడేం చేసి సగం చేసి సగం చేయలేదు. సగం అయితే చేసిండా? సగం చేసిండు. అంతేనా? పూర్తిగా నివాసాలు చేస్తాడు, అవి కాలువ చేస్తాడు. ఏ కాలం నుంచి పూర్తిగా అయింది. మరి నీకు పాత ప్రభుత్వంలో నీళ్లు అన్ని మంచిగా రాలే? మంచిగా నీళ్లు అన్ని అన్ని మంచిగా నచ్చినాయి. మరి ఇప్పుడైతే ఏం మంచిగా వస్తారు? ఏ మంచిగా వస్తలేదు. మరి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి ఆ పదవి, ఎట్లా అంటావు? ఇంకా ఎట్లా అంటే పూర్తి చేస్తాడా చేయడా దేవునికి ఎరకదు. దేవుడి గారికి అంతే. దేవునికి ఎరకదు. మనకి ఏమిస్తాం? మన చేతులు ఏముంది? మన చేతులు ఏం లేదు. అంతేనా? దేవుని అది. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా తీసేస్తా అంటుండే, మరి హ్యాపీయా నువ్వు? ఏం ఆపమని ఎవరు చేయరు. తీసేస్తా అన్నాడు కదా. పబ్లిక్ అవన్నీ కూడా చంపేస్తారు. ప్రభుత్వం నడపడానికి పైసలు లేవంట, అందుకోసం ఫ్రీ బస్ కూడా అన్ని తీసేస్తా అంటుండు. తీసేసింది ఇప్పుడు ఎవరు బిడ్డ ఒప్పరాదు. అంతేనా? ఒప్పరాదు. ఇప్పుడు నువ్వు తిరగేసిన అని తీసేస్తే ఒకటి రాడు, ఒకరు ఆడేళ్ళు చంపిస్తారు. ఎవరు ఆడోళ్ళు చంపేస్తారు? ఒకటి రా అంతకు పోతారు. ఇప్పుడు ఆయన కాకుండా మరి ఎవరు వస్తే మంచిగా ఉంటది? ఇప్పుడు ఎవరు వచ్చినా మంచిగా ఉంటుంది అంటే కొంత అనుభవం కేసీఆర్కి, కొంత అనుభవం వాడు పెంచింది ఒక పాత సంవత్సరం ఎట్లుంది ఆయనకి ఏం అనుభవం, ఆయనకి పెద్ద జన కొంచెం తెలిసినట్టే వయసులో సగం తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు మరి ఊరికి ఏం కావాలంటావు? ఊరుకు ఇంకా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ? ఏం నడుతుంది? ఊళ్ళో ఇంట్లో ఇస్తాడు అంటారు, రాసుకోపోతారు, దొంగతారు రాసుకోపోతారు, వారికి లెక్కేసుకు ఇల్లు ఎక్కడారు. అది కాయలు పెట్టకపోతే ఆ మండలం మారుస్తారు. నీకు ఇల్లు కూడా రాలే? ఇంకా ఇంకేడొచ్చింది? ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అప్లై చేసినావా? చేసిన ఇంకా రాలేదు. రాలేదు. అడిగినా మరి ఎందుకు వస్తలేదు? ఏమ్మా పంచాయతీ నడితే రేపు వస్తుంది ఎల్లుండి వస్తా అనుకుంటాడు అంతే. ఇప్పటివరకు ఏం రాలేదు. ఏం రాలేదు. ఇక వస్తుందంటావా? మరి నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నాయంటే దేవుందా దేవుందయ్యా. దేవుందా మనం ఏం చేస్తాం? ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను? నేనా 80 దాకా 80 దాకా చిన్న పిల్లని కాదు నేను. మూడు కలుపు మూడు కలుపు నేను. వీళ్ళు ఏంటో పిల్లలు చిన్న చిన్న పిల్లలు. మరి ఇప్పుడు ఈ ఊర్లోనికి ఇంకా ఏమేమి కావాలంటున్నావు? ఊరు మంచిగా ఉండాలి, రోడ్ మంచిగా ఉండాలి, నీళ్ళ సౌకర్యం ఉండాలి. ఒక ఆడవిలో నీళ్ళు పోవాలంటే ఎటు పోతుంది? 3 నెలలకు 4 నెలలకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు కొట్లాడాలి. మరి ఇప్పుడు నీళ్ళు వస్తలేవా? ఇప్పుడు మొన్న వస్తుంది మళ్ళీ తయారు చేసి. మరి అంతకు ముందు రాలేవా? 3 నెలలకు 4 నెలలకు ఒకసారి రావాలి. మరి ఇప్పుడు రోడ్లు మంచిగా ఉన్నాయి కదా? చాలా మంచిగా ఉన్నాయి. ఒక తల కాకరనే ఒక తల గుంతలే. మరి మంచిగా ఉండే లేదు అప్పుడు వయసు ఉన్నప్పుడు మంచిగా రోడ్డు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఇంకేమేమి కావాలి ఊరికి? ఊరికి అన్ని కావాలి. అన్ని అంటే ఏమేమి కావాలి? ఇప్పుడు రోడ్డు కావాలి, ఇల్లు సౌకర్యం కావాలి, అన్ని పనులు కావాలి. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. పెళ్లింగ్ ఉంటే చేయమని
ఎవరు చేయాలంటున్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు సీఎం చేయాలి, సీఎం మరి చేస్తలేడు కదా, చేయకపోతే ఇంకో సీఎం ఎక్కుతాడు. ఆడే ఏం లేదు, మీరు అడగాలి మళ్ళీ. అడగాలంటే పబ్లిక్ ఒక తగ్గుతారు అనుకో, ఇట్లా తారని అనుకో పోతారు, మనకేం చూస్తాం.